తాజా అంశాన్ని చూస్తున్నాం. దసరా పండగకు ఊరెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ మలక్పేట్ నుంచి చాదర్ఘాట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జి వద్ద మూసీ వరదలతో పునరుద్ధరణ పనులు జరుగుతుండడం వల్ల రాకపోకలు నిలిపేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, మలక్పేట్ ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన తాజా వివరాలు ఏంటి? వెంకటేశ్వర నగరంలో ముఖ్యంగా కోటి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాదర్ఘాట్, కోటి, అబిడ్స్, అదేవిధంగా మలక్పేట ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా కనపడుతుంది. ముఖ్యంగా నేను ఇటీవల కురిసిన మూసీ వరదలు, ఈ వరదల మూలంగా చాదర్ఘాట్ పాత వంతెన, అదేవిధంగా అంబర్పేట బ్రిడ్జి రెండింటిని కూడా, ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద రెండు బ్రిడ్జిలు కూడా రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలు కూడా కోటి వద్ద ఉన్నటువంటి చాదర్ఘాట్ వద్ద ఉన్న వంతెన పైనే ఇరువైపుల రెండు మార్గాల్లోనూ ప్రయాణించాల్సి ఉంది. ఫలితంగా ఎక్కడికక్కడే వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీనికి తోడు పండక్కి వెళ్లేవారు కూడా తోడు కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ మరీ ఎక్కువగా కనపడుతుంది. కోటి, అబిడ్స్, చాదర్ఘాట్ వైపు నుంచి మలక్పేట వచ్చే వారికి మినిమం మూసి దాటేందుకు 1 hour సమయం పడుతున్నట్టుగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాహనదారులు. అదేవిధంగా ఇటు మలకపేట వైపు నుంచి నగరంలోకి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అంబులెన్స్ వాహనాలు కూడా నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం వస్తుంది. అయితే పోలీసులు ఈ పాత బ్రిడ్జిని కానీ, అదే పాత వంతెన కానీ, అదేవిధంగా చాదర్ఘాట్ వద్ద రోడ్డు కొంత గోతులు ఏర్పడడం, వీటన్నింటి మరమ్మతులు చేస్తున్నాం. దాని మూలంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి వాహనదారులు కాస్త ట్రాఫిక్ ను చూస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని చూస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు రంగారావు.